కానీ మెయిన్ రీజన్ వచ్చింది ఏంటంటే భయ్య ఓజీ అప్డేట్స్ ఉంటే చెప్తారా అంటే మీకు బాగా తెలుసు కదా. అవునా, మనోడికి ఎలా తెలుస్తుంది ఓజీ అప్డేట్స్? నువ్వే చెప్పాలి. నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నాకంటే బాగా తెలుసారు ఇంకే. అంటే నా ఫియాన్సీ ఒక క్యారెక్టర్ చేసి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు బాబాయ్ మాకు? అడగలేదు కదా. నువ్వు ఎప్పుడు భైరవం అప్డేట్స్ అడిగావు తప్ప ఓజీ అడిగి. భైరవం షూట్ ఎప్పుడు, భైరవం ఇప్పుడు నువ్వు ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేదు కదా నాకు. ప్రమోషన్ ఉందని కూడా చెప్పలేదు కదా నాకు. అంటే అలాగే న్యాచురల్ గా వెళ్ళాలని అనుకున్నాను బాబాయ్, నీ వరకు రాలేదు. అందుకే చూసా మెసేజ్ చేయట్లేదు బావాడు. ఓకే మనమే చెప్తాం మనకి బేసిక్లీ ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప వేరే లేదు కదా. లేదు కదా. సూపర్. నువ్వు రాకముందు ఒక కాయిన్ గెలిచా. ఏంటి ఈ కాయిన్? బిర్యానీ కొని వెళ్తాము, నేను గెలిచాను. సార్ ముందు చాలా ఇస్తారు, ఆయనకి పూనకం వచ్చేస్తే ఇంకంతే. పూనకం వచ్చేస్తే బావర్చి కొనేస్తారు ఆయన. బావర్చి కొనేసి బిర్యానీ మనకి ఇస్తాడా? అండ్ బాబాయ్ సో హ్యాపీ మాకు వచ్చారు. లవ్ యూ. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. మన నవీన్ ఫామ్ లో కూర్చొని హ్యాపీగా నవీన్ తెలియకుండా టేక్ ఓవర్ చేసేసుకొని కైట్స్ ఎగిరేసి ప్లేస్ లోనే ఇది మా అడ్డా, ఇది అడ్డా. సో మన అడ్డాకి తీసుకొచ్చి క్యారమ్స్, ఇదిగో ఇది మా సెటప్. దిస్ ఇస్ అవర్ సెటప్. ఈ గ్లాస్ మా ట్రెడిషన్ తో వస్తుంది. తాగుతాం అని చెప్పి అంటారు కదా. ఇదే చాయ్. దిస్ ఇస్ అవర్ పార్టీ తమ్ముడు. నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. వీఆర్ ఎప్పుడు వీఆర్ లైక్ స్పోర్ట్స్ స్టార్స్. ఈయన పబ్లిసిటీ స్టార్. పబ్లిసిటీ పట్టండి సార్, ఇది కట్ చేయకండి, ఇది పెట్టండి అంట. పబ్లిసిటీ స్టార్ అంటే అందరూ ఈయన పూనకం వచ్చిన చూడలేదు కదా. మరి బాబాయ్ ఒక్కసారి పూనకం వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పు. పూనకం వచ్చినట్టు రియాక్ట్ అవ్వు. ఫుల్ ఆగ్రహం వచ్చింది. చూపిస్తావు సార్. ఇప్పుడు రాదు. వీడు యాక్టింగ్ స్కూల్ నేను వీడు వెళ్ళాను. బాంబేకి వెళ్తే యాక్ట్ చేయరా అంటే సిగ్గుపడేవాడు. నువ్వు ఆమె చందుగడ సిగ్గుపడేటాడు. ఆడు సిగ్గుపడు. యాక్ట్ చేయరా అంటే వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? ప్లీజ్ రా యాక్ట్ చేయరా కొద్దిగా. వద్దన్నా ప్లీజ్ అన్నా. మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యావరా? అది కాదురా. నేను అన్ని ప్లీజ్ రా యాక్ట్ చేయరా, ఒక్క షాట్ రా, ప్లీజ్ అన్నా ప్లీజ్. కాదు ఆడు యాక్టింగ్ కోసం అలా, వీడి కంపెనీ కోసం వచ్చాడు. కంపెనీ కోసం వచ్చాడు. ఇన్స్పిరేషన్. మా ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న, మా ఫ్రెండ్స్ ఎవరు సినిమాకి సంబంధించిన లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతావంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 monthకి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు వాడిని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అదే 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 అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడు ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తీరిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదరా, కావాలని కదా ఇక్కడ తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా, సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే? అడిగేటప్పుడు చెప్పాము అంటే మళ్ళీ అన్న అడిగితే నేను చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. బాగా చెప్పా కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ నుంచి డైలాగ్ నీకు ఎక్కువ ఉన్నాయి. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. చెప్పాలి అదే ఇప్పుడు 4 సినిమాలు జరుగుతున్నాయి, ఎక్కడ గుర్తుంటుంది? భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం, హైందవం. బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ.